తులసి అదిగో అక్కడ ఒక అమ్మాయి నించుని ఉంది. ఆ అమ్మాయి కూడా నాకు లక్ష్మిలాగే కనిపిస్తుంది. అంతా నా పిచ్చి భ్రమ. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంట్రా? హలో, ఎవరు నువ్వు? నేను ఎవరినా? ఓయ్, నీకున్నట్టుండి పిచ్చిగాని పట్టిందా, లేదంటే కావాలని ఇలా మాట్లాడుతున్నావా? నీకేమైంది మొద్దోడా? లక్ష్మి, నువ్వేనా? నేనే, ఒరిజినల్ ఒక్కదాన్నే. నా డూప్లికేట్ ఎవరూ లేరు. ఐఎమ్ సారీ లక్ష్మి, ఇందాకటి నుంచి ఎవరిని చూసినా నీలానే కనిపిస్తున్నారు. ఆహా, అందరూ నాలా కనిపించారు, చివరికి నా దగ్గరికి వచ్చేసరికి నేనే కాదంటావా? గొప్పవాడివిరా మొద్దుడా. ప్రేమలో పడిన పిచ్చోడికి ప్రపంచం అంతా తన ప్రేయసే కనిపిస్తుందంట. నాకు నువ్వు అలానే కనిపిస్తున్నావు. నన్నేం చేయమంటావు? అయ్యా, అయ్యో, మా నాన్న నిన్ను నన్ను ఇలా చూసేశారు. ఇప్పుడెలా? ఏమనుకుంటారో ఏంటో. నువ్వంటే మీ నాన్నకి నమ్మకం కదా, నా మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. మనల్నిద్దరినీ తప్పుగా అనుకునే అవకాశమే లేదు. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి. అరే బండోడా, నువ్వు చాలా సింపుల్ గా చెప్పేశావు. మా నాన్న గురించి నీకు తెలీదు. ఇప్పుడేమనుకుంటారో ఏంటో. తను ఇప్పుడేమనుకుంటారో అర్థం కావట్లేదు. లక్ష్మి, ఆయన ఏం అనుకోరు. నువ్వేం ఊరికే టెన్షన్ పడకు. నువ్వు బైక్ ఎక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. మళ్ళీ రేపు సైట్ విజిట్కి బిల్డర్ వస్తున్నారు, మర్చిపోకుండా నాకు గుర్తు చేయి. అన్నా, సైట్ విజిటింగ్ రేపు కాదు, శనివారం. ఇంకా 3 రోజులుంది. హో, ప్రోగ్రాం మారింది కదా, మర్చిపోయాను. అది గుర్తు చేయడానికి నేనున్నాను కదా, మీరేం టెన్షన్ తీసుకోకండి. మరీ ఎక్కువ ఆలోచించడం, ఇలాంటి గుర్తు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే అన్నా, వెళ్ళొస్తానన్నా. వసంత, వస్తున్నానండి. ఏమండి, ఇదిగోండి మంచినీళ్ళు తాగండి.
వసంత, మన అమ్మాయి లక్ష్మి ఎవరినైనా ప్రేమిస్తుందా? తులసి కొడుకునే మన లక్ష్మి ప్రేమిస్తోందని మీకు నేను ఎలా చెప్పనండి? ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? అది అదే, నాన్నతో చెప్పలేని కొన్ని విషయాలు ఏ కూతురైనా అమ్మతో చెప్తుంది. అలాంటివి నీతో ఏమైనా చెప్పిందా? అది అంటే అదిగో లక్ష్మి వచ్చేసిందండి. లక్ష్మి, వచ్చేసావా? నాన్న, ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యి నువ్వు అడ్వకేట్ అయ్యేదాకా పెళ్లి వద్దన్నావు. ఇప్పుడు నువ్వు అడ్వకేట్ అయ్యావు. ఇక నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏమంటావు? నాన్న, అది మంచి సంబంధం. ఆల్రెడీ చూశాను, ఫిక్స్ అయిపోయాను. నాన్న, అబ్బాయి చాలా మంచివాడు. నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఎలాంటి అడ్డు చెప్పవన్న నమ్మకంతో రేపే నిన్ను చూసుకోవడానికి పెళ్లివారిని రమ్మంటున్నాను. అది కాదు నాన్న. నేను ఇంకా కొద్ది రోజులు టైం కావాలి. అప్పుడే అంత తొందర ఎందుకని దయచేసి పోస్ట్పోన్ చేయి. రేపు అబ్బాయిని, అబ్బాయి కుటుంబాన్ని రమ్మంటున్నాను, అంతే. నాన్న, అమ్మా, ఏంటమ్మా ఇది? ఉన్నట్టుండి నేను ప్రేమించిన జ్యోతిరాదిత్య గురించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నాన్న నాకు పెళ్లి, అబ్బాయిని చూశానని అలా వెళ్ళిపోయారేంటి? ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు లక్ష్మి. అమ్మా, అయ్యో, నాన్నేంటి నన్ను జ్యోతిని చూసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అది కూడా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా. నాన్నకి ఇష్టం లేదా? ఇప్పుడు నేను జ్యోతి గురించి ఎలా చెప్పాలి? అయ్యో, అయ్యో, అంకుల్ అంకుల్ అంకుల్, అలా కళ్ళు తిరిగి పడిపోయారేంటి? నాకు లో బీపీ ఉంది బాబు. కార్ డాష్ బోర్డ్లో ట్యాబ్లెట్ ఉంది, అది వేసుకుంటే కాస్త రిలీఫ్ అవుతాను. వేసుకోండి అంకుల్. 2 వీలర్ మీద మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అంకుల్ 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 అంకుల్, ఆగండి ఆగండి, నేను మాట్లాడతాను. రే, పెద్దవాళ్ళతో ఏంట్రా గొడవ? పార్కింగ్కి బైక్ అడ్డం పెట్టడమే తప్పు, మళ్ళీ గొడవ పడ్డం ఇంకా పెద్ద తప్పు. ముందు సార్కి సారీ చెప్పరా. హాయ్ అంకుల్, ఒకసారి నన్ను చూడండి అంకుల్. నాకు కొన్ని బేసిక్ ట్రబుల్స్ మీద ఐడియా ఉంది. సరే, ఒకసారి చూడు బాబు. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. అంకుల్, ఇది మీదే కదా? నాదే బాబు, ఇది నాదే బాబు. మీ వస్తువు మీ చేతికి అందింది. ఉంటాను అంకుల్. ఆగు బాబు, దీని వాల్యూ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు? వాల్యూ నాకు తెలియదు అంకుల్, ఆ వస్తువు మీది అంతే. ఈ కాలం పిల్లల్లో అంత వినయం, మంచితనం, సాయం చేసే గుణం, నిజాయితీ ఆ అబ్బాయిలోనే చూశాను. నా కూతురు లక్ష్మినిచ్చి పెళ్లి చేయడానికి ఆ అబ్బాయికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అబ్బాయే నా అల్లుడు. ఈ కొత్త నెంబర్ ఎవరిది?
హలో హలో, ఎవరండి? నేను నీకు బాగా తెలుసు, నువ్వు నాకు బాగా తెలుసు. అయ్యో సారీ అండి, గుర్తుపట్టలేకపోతున్నాను. మీ నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదు. కానీ ఈ వాయిస్ ఎక్కడో విన్నాను. అదే బాబు, ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే నన్ను మా ఇంటి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టావు. ఒకరోజు నా బ్రాస్లెట్ పోగొట్టుకుంటే వెంటపడి మరీ నా వస్తువు నాకు తిరిగిచ్చి వెళ్ళావు. అయ్యో అంకుల్, మీరా? సారీ సారీ సారీ. మీరు నాకు ఫోన్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. హౌ ఆర్ యు అంకుల్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. ఈ సంతోషంలోనే మా ఇంట్లో ఒక శుభకార్యం జరపాలని కోరుకుంటున్నాను. శుభకార్యమా? ఏంటి అంకుల్ అది? మా అమ్మాయికి ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏంటంకుల్ మీరు అనేది? అవును బాబు, తండ్రిగా కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. కానీ కానీ ఏంటి? కానీ దీనికి మీ అమ్మాయి లక్ష్మి ఒప్పుకోవాలి కదా అంకుల్? నా కూతురు ఎందుకు ఒప్పుకోదు? తప్పకుండా ఒప్పుకుంటుంది. నా నిర్ణయానికి అస్సలు ఎదురు చెప్పదు. మీ నమ్మకం సరే అంకుల్, కానీ తాను ఒప్పుకోదనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఈ మధ్య నీతో గాని ఈ టాపిక్ గురించి మాట్లాడిందా ఏంటి? అబే, నాతో ఏం మాట్లాడలేదు అంకుల్. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగి అప్పుడు ఫిక్స్ అయితే బాగుంటుంది కదా. కొన్ని అడగాల్సిన అవసరమే లేదు. అది కాదంకుల్. నా కూతురి మీద నాకు ప్రేమే కాదు, అంతకంటే ఎక్కువ నమ్మకం కూడా ఉంది. అయ్యో అంకుల్కి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి? మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అంకుల్. అసలు లచ్చు చెప్పిందో లేదో. బాబు, ఏంటి ఆలోచనలో పడ్డావా? ఇంతకీ ఆ సంబంధం ఎవరని అడగవేంటి? కనీసం అబ్బాయి పేరేంటని కూడా అడగవా? ఎవరు అంకుల్ ఆ అబ్బాయి? ఆ అబ్బాయి పేరు జ్యోతిరాదిత్య. అంకుల్, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మా లక్ష్మికి సరిపోతాడు. అంకుల్ జ్యోతిరాదిత్య నువ్వే బాబు. అది కూడా నేను వెతికితే దొరికిన సంబంధం కాదు, నువ్వుగా నాకు ఎదురొచ్చిన గొప్ప పెళ్లి సంబంధం.
అంటే నేను మీ అమ్మాయి లక్ష్మిని ప్రేమిస్తున్న విషయం నేను గమనించాను. నాకంతా తెలుసు బాబు. అర్హత ఉండేవాడు ప్రేమిస్తే తప్పు లేదు. అలాంటి ప్రేమని పెద్దలు అర్థం చేసుకోవాలి, ఆశీర్వదించాలి. రేపే మా అమ్మాయిని చూసుకోవడానికి కుటుంబ సమేతంగా నువ్వు రావాలి. అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. లవ్ యూ అంకుల్, లవ్ యూ. ఈ మాట మా అమ్మాయికి చెప్పు, చాలా సంతోషిస్తుంది. ఓకేనా బాబు? ఉంటాను. రేపు అమ్మా నాన్నలతో వచ్చాయి. అలాగే అంకుల్. నానా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానా. నువ్వెక్కడ నా ప్రేమను ఒప్పుకోవనని చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్ యూ. లక్ష్మి, నీ మీద నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నాకు చాలా నమ్మకం ఉంది. కూతురైన కొడుకేనా నువ్వే కదా నాకు. నీ సంతోషాన్ని ఎందుకు కాదంటాను. జ్యోతిరాదిత్యతో నీ జీవితం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. నా బంగారు తల్లి. అమ్మా, నానా, అమ్మా, 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 వదిన్లు, 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 అమ్మా. రీ, అమ్మ ఎక్కడ్రా? కిచెన్ లో ఉంది. అమ్మా, ఎక్కడున్నాన్రా? ఆ జోష్ ఏంటి, అంత హుషారేంటి? ఏంటంత విశేషం? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? అయ్యో అమ్మా. అయ్యో, అరే ఇట్రా, ఇక్కడ ఇలా వదిలేసి. అరే, నేను వంట చేయాలరా. అమ్మా. అరే జ్యోతి, మామ్, ఐ యామ్ సో హ్యాపీ. ఏయ్రా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చెప్పరా, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. అసలు ఏంటో ఐ యామ్ సో చెప్పరా. హ్యాపీ, ఐ యామ్ సో హ్యాపీ. జ్యోతి, ఏంట్రా ఈ ఆనందం? అరే, రే, రే, రే. ఏమైందిరా? అయ్యో. అరే జ్యోతి, ఐ యామ్ సో హ్యాపీ. వదినా, విష్ణు, ఐ యామ్ సో హ్యాపీ. అయ్యో. రేయ్ జాగ్రత్త. చిన్నదినా, ఐ యామ్ సో హ్యాపీ. హలో హలో, ఒకసారి చూడు. అరే ఏమైందిరా? స్లో స్లో. రే, రేయ్ నానా, జ్యోతి, ప్లీజ్ మీ నానా. రే 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 I'm so happy, so happy, Nana. I'm so happy, I'm so happy, I'm so happy. అరే రే రే జ్యోతి, ఆగు. నీ జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా దానికి నువ్వు ఎక్సైట్ అయిపోయి హడావిడి చేయడం నీకు మామూలే. అది వినడం మాకు అలవాటే. అసలు విషయం ఏంటో చెప్పరా. అమ్మా, నా లైఫ్ లో ఇంతవరకు జరిగిన విషయాలు వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. నా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక హ్యాపీ మూమెంట్ వస్తుంది కదా. ఆ సంతోషాలన్నీ వేరు, అప్పుడప్పుడు జరిగే సంతోషాలన్నీ వేరు. అయ్యో, అరే వీడికేమైందిరా? ఏదో అద్భుతం జరిగినట్టే ఉంది. అందుకే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ నన్ను అసలు ఊపిరి తీసుకొనివ్వకుండా మాట్లాడేస్తున్నాడు. అరే జ్యోతి, ఇంతకీ విషయం ఏంటో, ఆ అద్భుతం ఏంటో చెప్పరా. చెప్తానమ్మా. ఆ, నేను లక్ష్మి ప్రేమించుకుంటున్నాం కదా. మా ప్రేమకి లక్ష్మి వాళ్ళ నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మ్యారేజ్ యాక్సెప్టెడ్. నా లవ్ సక్సెస్, నా లవ్ సక్సెస్.
ఈ నందిని ప్రేమ మీద పెళ్లి మీద దెబ్బ కొట్టిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఈ పెళ్లి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగనివ్వను.